క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గత రాత్రంతయు కూడా ప్రభువు మనకు సుఖమైన విశ్రాంతిని దయచేసి ఈ అరుణోదయ ధ్యానములో మనమందరము పాల్గొని ఆయనను స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు జన్మదినములు, వివాహ దినములు, ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించాలని, ఇలాంటి సంతోషకరమైన దినాలు మరెన్నో మీరు జరుపుకోవాలని దైవ సేవకునిగా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ అరుణోదయ ధ్యానములో ప్రభుని నామమును స్తుతించుటకు గాను అందరం కలిసి 430వ కీర్తన జీవ మార్గమున్ యేసు చూపవే అనే కీర్తన పాడుకుందాం. జీవ మార్గమున్ యేసు చూపవే, నీవు మాకు ముందు వేగా వెంటవతు మేము వేగా తండ్రి ఇంటికే మమ్ము నడ్పవే, హింస కల్గేనా మమ్ముగావుమా, మమ్ము కష్టకాలమందు నాధరించు భూమియందు, మింటి త్రోవలో మమ్ము నడ్పవే, సొంత వేదనన్ చింతగల్గినన్, అన్యహింస గుర్చి ఏడ్వ మమ్ములన్ సహింపనిమ్ము, మేము సత్యమున్ చూడనేర్పవే, మా ప్రవర్తన చక్కపర్చుమా, మాకు నేటి హింసలైనా నిస్సహాయమిచ్చు నేటి యాత్ర కాగానే తలుపు తీయవే. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరుణోదయ ధ్యానములో మనమందరము ఏక మనస్సుతో, ఏకాత్మతో ఆయనను ఆరాధన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దయతో ఈ మాటలు నా వెనుక చెప్పండి. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, 2024వ సంవత్సరం
ఆగస్టు మాసం 31వ దినపు అరుణోదయ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని పరిశుద్ధ వాక్యమును మరల చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 8వ వచనం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో మరొకసారి ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని యొక్క మహాకృపలో, విశ్వాసపు అనుభవాలలో కలిగిన దానిని గట్టిగా పట్టుకొని లోక సంబంధమైన ప్రతి ఆలోచన విడిచిపెట్టి పర సంబంధమైన ఆలోచన కలిగి ముందుకు సాగుచూ ఉన్న మిమ్మలను బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ అరుణోదయ ధ్యానములో ప్రభువు ఒక క్రొత్త అనుభవాన్ని ఈరోజు మనకు నేర్పిస్తూ ఉంటూ ఉన్నారు. అదే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునే అనుభవం. అంత మాత్రమే కాదు, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయనను రుచి చూచి, ఆయనను ఆశ్రయించి ధన్యత్వాన్ని మనము పొందాలని ప్రభువు ఈరోజు ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు కేవలం అనుభవం మూలంగానే తెలుస్తాయి. ఏదైనా రుచి చూస్తేనే అది ఎలా ఉందో చెప్పగలుగుతాము. గమనించండి, తేనెలోని తీయదనాన్ని చాలా మంది కవులు వారి వారి రచనల్లో, చాలా పుస్తకాల్లో దాని యొక్క మాధుర్యాన్ని గురించి మనం చదువుతాం. చాలాసార్లు దానిని చదువుతూ ఉంటేనే ఒక రకమైనటువంటి అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. ఎంత చెప్పినా దాన్ని ఒక్కసారి రుచి చూస్తేనే, నోట్లో వేసుకుంటేనే దాని రుచి మరింత బాగా తెలుస్తుంది. గమనిస్తూ ఉన్నారా? కవులు వారి వారి కావ్యాలలో ఎంతగా వర్ణించినా దానిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి మాధుర్యం, లేకపోతే దానిలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాధుర్యాన్ని మనము అనుభవిస్తేనే చెప్పగలము. కనుక ఈరోజు అనుభవపూర్వకమైనటువంటి విశ్లేషణ ఎలా ఉంటుందో మన జీవితాల్లో మనం గ్రహించాలి. దేవుని మంచితనము కూడా అంతే. దేవుని గురించి ఎన్నో పుస్తకాలు మనం చదువుతూ ఉన్నాం. బైబిల్ నిరంతరము పఠిస్తూ దేవుని యొక్క ప్రేమను మనము గ్రహిస్తూ ఉంటూ ఉన్నాం. ఎంతో మంది దైవ సేవకులు, బోధకులు దేవునిని గురించి బోధిస్తూ ఉంటూ ఉన్నారు. గమనించండి, ఇవన్నీ కూడా చదివిన, విన్న, తెలుసుకున్న దేవునిని గుర్చిన విషయాలు ఎన్ని మన హృదయములో ఉంటూ ఉన్నా మనం ఆయనను గనక అనుభవించకపోతే ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమను మనము గ్రహించలేము, గుర్తించలేము. దా ప్రేమను మనము అర్థం చేసుకోలేము. అందువల్ల దావీదు తన అనుభవము ద్వారా నీవు దేవుణ్ణి రుచి చూడాలని ఈరోజు ఆయన నీకు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుణ్ణి తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. గమనించండి, ఆకాశంలో ఉన్న సింహాసనం మీద కూర్చుని ఉన్నాడట.
ఆయనకు భూమి పాదపీఠమట. గమనించండి, పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా తెలియచేస్తా ఉంది. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. మనం ఎక్కడున్నాం? ఈ భూమి మీద, అనగా ఆయన పాదపీఠము దగ్గర ఉన్నాం. ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశం మీద ఉంది. ఈరోజు భూమి పాదపీఠము మీద ఉన్నటువంటి మనము ఆకాశమును సింహాసనముగా కూర్చుని ఉన్న దేవాది దేవుని గొప్పతనాన్ని మనము తెలుసుకోగలమా? ఎవరెవరో చెబితే దానిని గ్రహించగలమా? ఈరోజు ఆయనను అనుభవించడం ఏంటో మనం నేర్చుకోవాలి. అనుభవపూర్వకంగా ప్రభువును మనము తెలుసుకోవడానికి సిద్ధపడాలి. గమనించండి, ఆయన మంచితనాన్ని మనం రుచి చూడాలి. ఎలా చూడగలం? ఆయన గొప్పతనం ఎలా తెలుస్తుంది? ప్రభుని యొక్క ప్రేమ ఎలా గమనించగలం? ఎలా గ్రహించగలం? గమనించండి, ఎలాగంటే ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా దేవుని మంచితనాన్ని అనుభవించేందుకు ఆయన పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఒక్కటే సరైన విధానం. గమనిస్తూ ఉన్నారా? ఆయనను అనుభవించటం అంటే ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచటం. ఆ పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన అనుభవాలలో ఆయన మన పట్ల చేసినటువంటి ఆ కార్యములను మన జీవితంలో అనుభవిస్తూ ఉంటే నిశ్చయముగా ప్రభువును మనము అనుభవించిన వారలమవుతాం. ఈ అనుభవాలు మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలి. అంటే పరిపూర్ణమైన విశ్వాసపు అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి. విశ్వాసం ఒక్కటే ఆయనను అనుభవించేలా చేస్తూ ఉంటూ ఉన్నది. దేవుని యందు విశ్వాసము, నమ్మకము కలిగి ఆయన్ను గనక మనం వెతికితే నీ అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తానని వాగ్దానం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఆ విశ్వాసం, ఆ నమ్మిక మన జీవితాల్లో ఉంటే ఆయనను మనము పరిపూర్ణముగా గ్రహించి ఆయన యొక్క లక్షణాలు, ఆయన ప్రేమ, దానిని అనుభవించగలం. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును మనం చూస్తాం కదా. అబ్రహాము దేవుని పట్ల పరిపూర్ణమైన నమ్మిక, విశ్వాసం ఉంచాడు. గమనించండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. నిరీక్షణకు ఆధారము లేదు, అయినా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. అందుకని బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు నమ్మకం వలన అబ్రహామును నీతిగా ఎంచాడు. ఎందుకు అబ్రహామును నీతిగా ఎంచాడు అంటే, అబ్రహాము దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉంచటం వలన దేవునిని అణువణువు కూడా అనుభవించిన వాడుగా మారాడు. అబ్రహాము యొక్క ప్రయాణములో ఎన్ని శ్రమలో, ఎన్ని కష్టాలో, ఎన్ని బాధలో ప్రభు వాగ్దానమైతే చేశాడు గాని వాగ్దాన ఫలం పొందుకోవడానికి సుమారు 25 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. ఆ వాగ్దానాన్ని పట్టుకుని అబ్రహాము ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్లాలో తెలీదు, ఎక్కడ నివాసం ఉండాలో తెలీదు. ప్రభు అంటా ఉన్నాడు, నేను చూపించు దేశానికి వెళ్ళు అంటే దావీదు, అబ్రహాము తనకు కలిగిన అన్ని పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతా ఉంటూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడుండాలో, ఎక్కడ గుడారాన్ని కట్టుకోవాలో, ఎక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలో, ఏ విధమైనటువంటి ఆ పరిస్థితులు కూడా కనబడటం లేదు. అగమ్య గోచరమైన పరిస్థితుల్లో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడెను. ఈరోజు నీవు నేను కూడా అలాంటి పరిపూర్ణమైన నమ్మిక, విశ్వాసం ఆయన పట్ల గనక మనము చూపించగలిగితే నిజముగా ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ గొప్ప కార్యాలను మనము అనుభవించగలిగితే అప్పుడు దేవునిని మనము అనుభవించిన వారలం అవుతాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. గమనించండి, అబ్రహాము అలాంటి అనుభవాల్లో వెళ్ళాడు గనుకనే దేవుడు అబ్రహామును ఏమన్నాడు తెలుసా?
అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టాడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయ్యాడు. ఎంత గొప్ప విశ్వాసము కదా! అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మిక నీకుంటే నీవు దేవునిని రుచి చూచి ఎరగగలవు, ఆయనను అనుభవించగలవు. ఈ అనుభవం నిన్ను ఒక శ్రేష్టమైనటువంటి వానిగా మార్చుతుంది అనే విషయాన్ని ఈరోజు నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి నమ్మిక కలిగి ఆయనను అనుభవిస్తూ ఆశ్రయిస్తూ నీవు నీ జీవితాన్ని ధన్యకరం చేసుకోవాలి. నిజమే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటే ఆయనను ఆశ్రయించగలవు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ప్రియులారా, గమనిస్తూ ఉన్నారా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆ రుచి చూచి అనుభవించి ఆయనను గనక తెలుసుకుంటే నీవు తప్పక ఆయనను ఆశ్రయిస్తావు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఆయనను రుచి చూచారు, ఆయనను ఆశ్రయించారు, ధన్యత్వంలోనికి వెళ్ళారు. ఈరోజు లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న నిన్ను ప్రభు పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన మాధుర్యం ఏంటో నీకు చూపించాలని, ఆయన మాధుర్యములో నిన్ను నడిపించాలని, ఆయనను నీవు రుచి చూచే అనుభవంలోనికి రావాలని ప్రభు నిన్ను పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ అరుణోదయ ధ్యానంలో ఆయన పాదాల దగ్గరకు వస్తావా? ఆయనను రుచి చూచి, ఆయనను అనుభవించి, ఆయనను ఆశ్రయించి ధన్యత్వాన్ని పొందుకుంటావా? ఎందుకనగా ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, శోధనలు ఎన్ని ఎదురైనా వాటన్నిటి నుండి కూడా మనలను లేవనెత్త సమర్థుడైన ప్రభువు ఆయన మాత్రమే. కనుక పరిపూర్ణమైన విశ్వాసముతో ఆయనను ఆశ్రయించగలిగితే అది నీకు, నీ కుటుంబానికి ఎంత ధన్యతో కదా! ఈ అరుణోదయమున ఆయన పాదాల దగ్గరకు వచ్చిన మనము ఒక్క క్షణం మౌనముగా తలలు వంచి, ప్రభువా, నా జీవితంలో అనేక సంవత్సరాలు గతించిపోయాయి, కానీ ప్రభువా, నిన్ను రుచి చూచిన అనుభవాలు నాకు లేవు. ఈరోజు ప్రభువా, నిన్ను రుచి చూచి నీవు నా ఎడల చేసే మేలులన్నిటిని కూడా అనుభవించి తత్ఫలితంగా నిన్ను ఆశ్రయించటానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. ప్రభువా, ఏ మనిషి లేని నన్ను ఇంతగా ప్రేమించిన దేవుడవు గనక నీ పాద సాన్నిధ్యములో నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నానని ఆయనకు మనము సమర్పించుకుందాం. తలలో వంచి ఒక్క క్షణం మన హృదయాలను పరిశీలన చేసుకుని ఆయనకు మనము సమర్పించుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము గల మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, కృపగల రక్షకుడా, దయగల ప్రభువా, నీకు స్తోత్రాలు. అల్పులము, అయోగ్యులము, పాపులము, ఎన్నికలేని వారమైన మా జీవితాల్లో ప్రభువా, నీవు మాకు దయచేసిన ఈ కృపాదినముకై నీకు స్తోత్రాలు. ప్రభువా, గత రాత్రి అంతా సుఖమైన విశ్రాంతినిచ్చారు. ఈ అరుణోదయమున ప్రభువా, మేము లేచి నిన్ను స్తుతించటానికి నీవు మా పట్ల చూపిన కృపకై నీకు వందనాలు. ప్రభువా, ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న నీ ప్రియ బిడ్డలు ప్రభువా, ఇదిగో మెర్సీ గారిని బట్టి నీకు వందనాలు. బూసి మెర్సీ గారు ప్రభువా, వారికి ఇచ్చినటువంటి కుటుంబము పాల్ గారిని బట్టి, అలాగే ప్రభువా నా తండ్రి, వారికి ఇచ్చిన కుటుంబము బిడ్డలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, నీవు ఇచ్చిన మనమరాండ్రను బట్టి నీకు స్తోత్రాలు. మనమరాండ్రను దీవించండి నాయన. ప్రభువా, చిన్న కుటుంబాన్ని నీవు ఆశీర్వదించండి. బిడ్డల కొరకు నాయన నీవు దాచి ఉంచిన శ్రేష్టమైన దీవెనలు దయచేయండి. ప్రభువా, బిడ్డలు నా తండ్రి వారు చేసే పనులలో, వారి బాధ్యతల్లో, వారి ప్రయాణాల్లో, సమస్త విషయముల యందును కూడా నీ కాపుదల, నీ సంరక్షణ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. కృప కలిగిన తండ్రి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రభువా, కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, నడివయస్సు కలిగిన వారు, వృద్ధాప్యములో ఉన్నవారు ప్రభువా, వారి పట్ల నీ దయగలిగిన హస్తముంచి, నీ కనుదృష్టి ఉంచి బిడ్డలకు మేలైనది దయచేసి వారిని తృప్తిపరచండి. అలాగే ప్రభువా, హరిదత్ గారిని బట్టి, పల్లవి గారిని బట్టి నీకు వందనాలు నాయన. దంపతులను ఆశీర్వదించండి. వారు చేసే పనులలో, బాధ్యతల్లో, సమస్తములోనూ నీవు తోడుగా ఉండండి.
ప్రభా వారికి ఏది కొదువుగా ఉందో, దేని కొరకు బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ ఆశీర్వాదం కొరకు ఆశగా నీ తట్టు చూస్తూ ఉన్నారో అయ్యా, వారి యొక్క ఆశను తీర్చండి ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేశావు కదా. హరిదత్ గారు, పల్లవి గారు బిడ్డలను ప్రభా నీ కృపచేత వారిని ఆశీర్వదించండి. అలాగే వారి తల్లి గారిని బట్టి, అలాగే వారి సహోదరులు, వారి సహోదరి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నారు. బిడ్డలు ప్రభా ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా నీ చిత్తములో ప్రభా బిడ్డలు ముందుకు సాగుతూ వర్ధిల్లుతూ ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా చిత్ర గారిని బట్టి, ప్రశాంత్ గారిని బట్టి నీకు వందనాలు అయ్యా. బిడ్డలకు ఇచ్చిన కుటుంబము, బిడ్డలు కుమారుని బట్టి, ఇరువురు కుమార్తెలను బట్టి నీకు వందనాలు నాయన. ఆ కుటుంబము చుట్టూ నీ పరిశుద్ధ అగ్నిని ఉంచండి. గృహము చుట్టూ నీ పరిశుద్ధాత్మ సంచారమును ఉంచండి. బిడ్డలను విశ్వాసములో స్థిరపరచండి. నీ కృప వెంబడి కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను. సర్వశక్తిమంతుడా, ఈ అరుణోదయమున ప్రభువ నేనేమై ఉన్నానో, నా జీవితములేంటో సమస్తము ఎరిగిన దేవుడవు నాయన. ప్రభువా ఇదిగో ప్రతిదినమో బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో నీ పాదాల దగ్గరకు వస్తూ ఉంటూ ఉన్నారు ప్రభువా. బిడ్డలను ప్రభు నీవు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపాక్షేమములు, సమృద్ధి, సంతోషం బిడ్డలకు దయచేయండి. అలాగే ప్రభువా ఇదిగో ప్రత్యేకంగా అయ్యా నా తండ్రి మెర్సీ గారిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. జీవన్ గారిని, మెర్సీ గారిని దీవించండి. వారికి ఇచ్చిన కుమారుడు, వారి కుటుంబాన్ని దీవించండి. బిడ్డలు ప్రభువా నా తండ్రి గ్రీస్ ప్రయాణమై వెళ్ళారు. వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉండండి అయ్యా. వారు ఎక్కడ ఉన్నప్పటికీ నీ నామమును ఎరిగిన బిడ్డలుగా అయ్యా నీ చిత్తములో ముందుకు సాగడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా నీ ప్రియ కుటుంబము, నీ దాసురాలు ప్రభువా నా తండ్రి డాక్టర్ రవీంద్రనాథ్ గారిని బట్టి, కామేశ్వరి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. వారికి నీవిచ్చిన ఇరువురు కుమారులను బట్టి వందనాలు. వారిని దీవించండి ప్రభా. వారికి ఉన్న అననుకూలతల్లో ప్రభా బిడ్డలు ప్రభా నిన్ను విడువక నీతో అంటుగట్టబడి ప్రభా జీవిస్తూ ఉన్నారు ప్రభా. నిన్ను నమ్మిన బిడ్డలను వెన్నడూ విడిచిపెట్టమని అయా బిడ్డలు నీతో అంటుగట్టబడి జీవించే భాగ్యాన్ని బిడ్డలకు ప్రసాదించండి. అలాగే ప్రభువా నా తండ్రి ప్రత్యేకంగా స్వాతి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. వారికి ఇచ్చిన గర్భఫలములను ఆశీర్వదించండి. ఆ కుటుంబంలో ప్రభా వారికి కావలసిన, వారి కొరకు దాచి ఉంచిన ప్రతి మేలు నీవు దయచేయండి. అలాగే ప్రవీణ్ గారిని బట్టి నీకు వందనాలు. నీ దాసులు ప్రభువా అయా ఉద్యోగ విషయంలో నా తండ్రి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అయా. ఎంతో కాంపిటీషన్ ఉంటూ ఉంది. అనేక మంది ప్రభువా ఆ యొక్క ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అయా. నీ దాసుడు ప్రభా రాయబోయే పరీక్షలో ప్రభువా మంచి జయం ఇవ్వండి. బిడ్డ నా తండ్రి నీ కొరకు ప్రభువా నా తండ్రి నీ చిత్తానుసారముగా ముందుకు సాగుతూ ఉంటూ ఉన్నారు ప్రభువా. నిన్ను నమ్మిన బిడ్డలని వెన్నడ విడిచిపెట్టవు. నీవు తలగా ఉంచుతానని వాగ్దానం చేస్తావు ప్రభా. ప్రవీణ్ గారిని ప్రభా నా తండ్రి తలగా ఉంచి ప్రభా నీ దాసుని యొక్క ప్రమోషన్లో నీవు సహాయం చేయండి. అలాగే వారి తల్లిని, వారి సహోదరులను దీవించండి. సహోదరికి ఉన్న బలహీనతలో ప్రమీళ గారికి ప్రభా మీ యొక్క సహాయం దయచేసి ప్రభా బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ప్రభా నా తండ్రి ప్రత్యేకించి యానీ గారిని బట్టి, జోనథన్ గారిని బట్టి నీకు వందనాలు. వారికి నీ ప్రభా బలమును, శక్తిని ఇవ్వండి, మంచి ఆరోగ్యమును ఇవ్వండి. నీ కృపాక్షేమములు వారికి దయచేయండి. అలాగే ప్రభా నా తండ్రి ప్రత్యేకించి శారా గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. నీ తండ్రి నీ దాసురాలు ప్రభా నా తండ్రి హాస్పిటల్లో అనేక మంది ప్రభా రోగుల మధ్య పరిచర్య చేస్తూ ఉంటూ ఉన్నారు ప్రభువా. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయంతో ఉంటాడు, వారిని దృష్టిస్తానని వాగ్దానం చేసావు కదా. శారా గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఇచ్చిన కుమారుడు, కుమార్తెలను ప్రభు నీవు ఆశీర్వదించండి అయ్యా. వారి కొరకు నాయన నీవు దాచి ఉంచిన మేలులు దయచేయండి. కుమారుని కుటుంబాన్ని దీవించండి నాయన. ప్రత్యేకించి ప్రభు నా తండ్రి వారి కొరకు నీవు దాచి ఉంచిన ప్రతి మేలు బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ప్రభు అయ్యా అభిషక్తులు నా తండ్రి నీ సేవలో ముందుకు సాగుతున్నటువంటి వారు రెవరెండ్ షారా ఆండర్సన్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఇచ్చిన ఇరువురు కుమార్తెలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువ. వారి పరిచర్యను దీవించండి ప్రభు. వారు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా నీ నామము పేరట బిడ్డలను ఘనపరిచి నీ పరిచర్యలో ఘనముగా వాడుకోమని అడుగుతున్నాను. అలాగే ప్రభు పూర్ణిమను బట్టి, శ్యాంప్రసాద్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. వారికి ఇచ్చిన ఇరువురు బిడ్డలను బట్టి, కుమారుడు కుమార్తెను బట్టి నీకు వందనాలు. బిడ్డలు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా ప్రభు నీ ఆశీర్వాదమునకు వారసులుగా బిడ్డలను ఎంచండి. వారికి కావలసిన ప్రతి అవసరత ప్రభు నీవు తీర్చి నీవే మహిమ పొందమని అడుగుతున్నాను. అలాగే ప్రభు నళిని గారిని బట్టి ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను. సహాయం చేయండి
ప్రభా నీ యొక్క దాసురాలికి ప్రభా మంచి ఆరోగ్యం ఇవ్వండి. నీ కృప వెంబడి కృపను దయచేయండి. క్రిస్టఫర్ గారిని దీవించండి ప్రభా. బిడ్డలు ఇరువురిని ప్రభా నా తండ్రి నీ దయలో ప్రభా వర్ధలింపు చేసి అయా వారికి ఉన్న బలహీనతలన్నిటిలోనూ బలమును శక్తిని ఇచ్చి బిడ్డలను ప్రభా బలపరిచి నీ ఆత్మచేత నింపి నడిపించమని అడుగుతున్నా. వారి కుటుంబం అంతటిని దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా ప్రియ స్నేహితుడు సతీష్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన ఇరువురు కుమార్తెలను బట్టి నీకు వందనాలు. వారి భార్య బిడ్డలను దీవించండి నాయన. సతీష్ చేస్తున్నటువంటి ఆయా పనులన్నిటిలోనూ ఉద్యోగ బాధ్యతల్లో బిడ్డకు సహాయం చేయండి ప్రభా. నీ కృప వెంబడి కృపను దయచేయండి ప్రభా. ఇదిగో సతీష్ గారి గతంలో అయా మేము ప్రభా నా తండ్రి చదువుకున్న ప్రభా నా తన దినములు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అయా ప్రియ కుమారుణ్ణి ప్రభా నీవు హెచ్చించావు, దూరదేశములో ప్రభా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచావు. అందుకే నీకు స్తోత్రాలు అయా. నీ ప్రియ కుమారునికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. బిడ్డకున్న ప్రభ శారీరక బలహీనతలో శక్తిని బలమును ఇచ్చి అయా సతీష్ను ప్రభని రెక్కల నీడను భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇచ్చిన ఇరువురు కుమార్తెలను దీవించండి, ఆశీర్వదించండి. వారి విద్యలలో వారు చేసే పనులన్నిటిలోనూ వారికి సహాయం చేయండి. కృప కలిగిన తండ్రి, ఇది నాన్న ప్రభువా అయా నీ యొక్క ప్రభువా సన్నిధానములో ప్రభువా ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించమని అయా. ఈ దినమంతా మేము చేసే పనులలో బాధ్యతల్లో నీ సహాయము సఫలతను మాకు దయచేయమని యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొన్న బిడ్డలకును, అననుకూల పరిస్థితుల్లో రాలేకపోయిన బిడ్డలు ఈ యొక్క వాట్సాప్ ద్వారా ఈ యొక్క వాక్యమును వింటూ ఉన్న బిడ్డలకును, ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలకును దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ఈ దినమంతయు ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసములో స్థిరపరచి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.